వాసన భలే వస్తుంది కదా, మామూలుగా లేదు. బాగా లేస్తుంది నాకు ఇప్పుడే. అమ్మా నీకు ముందు నేను తినాలనుకున్నా, గబగబ ఉడికిపోతే అది. నువ్వైతే ఒక మొక్క కూడా వదిలిపెట్టకుండా, అందుకని ముందు నువ్వే తినేస్తున్నావా? అబ్బా కాలుతుందనే ఏమి రుచిగా అయితే సరిగ్గా ఉంది. కతక్కున్న గాయత్రి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ ముందుకైతే మంచి కుకింగ్ వీడియోతో వచ్చేసాను అనమాట. ఏం వీడియో అంటే మీరు టైటిల్ అయితే చూసేస్తుంటారనమాట. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని ఎవరైనా మొదటి చూస్తున్న ప్రతి వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం వంట ఏందనేది మా వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు వంటలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, అన్నీ రెడీ అయిపోయినాయా? అన్నీ రెడీ చేసేసుకున్నా, ఇంకా వంట స్టార్ట్ చేయడమే. ఓకే, మనమైతే ముందుకైతే సోపు గసాలు, మిరియాలు, ధనియాలు క్లీన్ చేసుకున్నాం. ఇది దోరగా వేయలేదు. ఇప్పుడైతే మనం తెచ్చుకున్న కూరని అయితే వాడ్చుకుందాం. కొంచెం నీళ్ళు పోసుకున్నాం. ఉప్పు చూడ కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఎంతసేపు వాడుతుంటే? ఒక 3 నిమిషాలు వాడుచుకున్నాం. గబగబన వాడిపోతుంది. స్మెల్ కూడా మారిందమ్మా, కలర్ కూడా మారుతుంది. చాలా వరకు మారింది. ఇంకా కొన్ని ముక్కలు వాడాలి. మూత అయితే కొంచెం వేసుకుందాం. వేరే దాంట్లోకైతే మనమైతే తీసేసుకుందాము. ముందుగా అయితే నూనె అయితే పోసేసుకుందాం. ఇప్పుడైతే ఆవాలైతే వేసేసుకుందాం. ఆవాలైతే వేగిపోయి ఎర్రగడ్డలు అయితే వేసేసుకుందాం. ఎర్రగడ్డలు, కరివేపాకు బాగా ఎర్రగా వాడినిచ్చి తర్వాత టమాటాలు వేసుకున్నాము. ముందు బాగా వేయించుకుందాం అట్ట దోరగా. నెక్స్ట్ అయితే టమాటాలు అయితే వేసేసుకుందాం. టమాటాలు కూడా బాగా వాడ్చుకునేద్దాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. టమాటాలు వాడాలి కాబట్టి పసుపు వేసుకుందాం. కొద్దిగా దాంట్లోనే ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు అటు ఇటు కలబెట్టినామనుకో అది బాగా దోరగా వాడిపోతాయి అన్నమాట. ఇప్పుడే స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది మామూలుగా అయితే. గాయత్రి వస్తుంది వాసన మాత్రం. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం లోపలే. సౌండ్ కూడా వస్తుంది అమ్మా. ఇప్పుడు లోనే అది ఉడుకుతూ ఉంటుంది. అది ఉడికే లోపల మనమైతే సోపు గసాలు అయితే దంచేసుకుందాం.
ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. చాలా వరకు అయితే బాగా వాడిపోయింది అనమాట టమాటాలు ఎర్రగడ్డలు అయితే. ఇప్పుడైతే దాంట్లోకైతే మనం బాగా గుజ్జు గుజ్జు కలుపుకొని ఇంకా వాడాలన్నమాట. బాగా అయితే వాడిపోయాయి అనమాట. ఇప్పుడు మనం అయితే వాడిచి పెట్టుకున్న కూర అయితే అందులో వేసుకుందాం. బాలేగా ఉంది, అది చూస్తుంటే నేను ఊరిపోతుంది నాకు. స్మెల్కి ఈ కూరకి మామూలుగా అంటే మామూలు లేదు. రెండు నిమిషాలు మూత వేసి పెట్టుకుందాం. ఇలా ఫ్రిడ్జ్ చేస్తాం. దమా సౌండ్. మూత అయితే తీసి చూద్దాము. చాలా వరకు అయితే బాగా వాడిపోయింది అనమాట. అటు ఇటు తిరగేద్దాం. నూనెలో సరిగ్గా వాడినట్టుకుంది కదా, బాగా వాడిపోతుంది. నూనెలోనే ఆ విధంగా వాడిస్తేనే టేస్ట్ వస్తుంది అబ్బా మామూలుగా అయితే. ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఏం చెప్పు గాయత్రి? కొద్దిగా మనకు తగినంత కారం అయితే వేసుకుందాం మెత్తంగా అంట. ఎందుకంటే ఎక్కువ కారం తినలేం కదా మనం, మెత్తంగా వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఈ ముక్కలంతా మునిగేదాకా నీళ్ళెత్తి పోయేసుకుందాం. ఇప్పుడైతే మూత అయితే తీస్తున్నా, ఎట్లా ఉంటుందో చూద్దాం. గాయత్రి మామూలుగా అంటే మామూలు లేదు గాయత్రి, వాసన భలే వస్తుంది కదా, మామూలుగా లేదు. ఇప్పటికి చాలా వరకు అయితే చాలా చక్కగా వచ్చేసింది, దగ్గరికి వచ్చింది కూర అయితే ఉట్టుకోవడానికి. ఇంకొంచెం చక్కగా రానిచ్చి తర్వాత దాంట్లో మనం దంచుకున్న మసాలా చూసుకున్నాం. ఇప్పుడు ఉప్పు కారం అంతే చూసుకున్నాం. ఇప్పుడు ఏమంటుంది? సూపర్గా ఉంది, సరిపోయింది. ఉప్పు తక్కువ ఎక్కువ? సరిపోయిందిలే, బాగుంది. పొడి అయితే మెత్తగా దంచేసుకున్నాం, తర్వాత అయితే తెల్లగడ్డ మెత్తగా దంచేసుకున్నాం. మనమైతే దంచుకున్న పొడి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ పొడి వేసి నా కూర ఇంకా స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే కూరలు అయితే చల్లేసుకుందాం. బాగా వాసన బలి వస్తుంది గాయత్రి. అప్పుడే టేస్ట్ అయితే ఏమో తెలియదు కానీ వాసన అయితే మటుకు చాలా బాగుంది గాయత్రి. ఎట్లా వస్తుంది వాసన? బాగా లేస్తుంది నాకు ఇప్పుడే. అమ్మా ఇంకా మూత వేయడాలు లేవా? మూత వేయబల్ల ఇంకట్టే కొంచెం ఉడకనిస్తాం. చిక్కగా వచ్చేసింది పొడి వేసేసరికి. ఎట్లా ఉడుతుంది అన్నబ్బా? ఏం గాయత్రి, నాకైతే ఇప్పుడే ఆకలి వేస్తుంది. నీకు ముందు నేను తినాలనుకుంటా, గబగబ ఉడికిపోతే అది. చాలా బాగా వచ్చిందా? సరిగ్గా ఉంది. కతక్కుని వచ్చింది గాయత్రి. మొదటి సూరి చేసినా బాగా వచ్చింది.
ఇప్పుడైతే మన స్టైల్లో నిమ్మకాయ దెబ్బ ఒకటి పిండేసుకుందాం, ఇంకా అదిరిపోతుంది. గాయత్రికి పోను ఈ కూరను చూసిన వెంటనే హుషారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకంతే, క్లోజ్ అయిపోయిందా? ఎందుకు అన్నం చేసావు గాయత్రి ముందుగానే? అన్నం వండేసి రెడీగా ఉందా? రెడీగా ఉంది. నువ్వు ఇంకా టేస్ట్ ఎట్టుందో నువ్వు చెప్పడం లేటు అంతే ఫ్రెండ్స్. ఇంకా దీని టేస్ట్ అయితే ఇంకెలా ఉందనేది గాయత్రి అయితే నన్ను చెప్పమన్నది. ఇప్పుడైతే కూర కొట్టడం ఎలా ఉంటుందో నాకైతే బాగా నచ్చేసింది. ఇంక ఇది మొత్తానికైతే డైరెక్ట్గా టేస్ట్లో కలుసుకుందాం, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ వేడివేడిగా ఈ మొక్కలు చూసిన వెంటనే నాకైతే నోరంటే ఎక్కువ ఊరిపోయింది అనమాట. అందుకని నేనైతే అన్నంలో కంటే కూడా ముందుగానే ఈ మొక్కల్ని కొంచెం టేస్ట్ చూడాలనుకుంటున్నా. అందుకని గాయత్రి చెప్పిన. గాయత్రి అయితే రెడీగా ప్లేట్ ఎత్తుకుంది. ఆ ప్లేట్లో అయితే 2 మొక్కలు అయితే వేసి చేసింది. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ అన్నంలో ముందుగానే చెప్పేస్తా. సో ఫ్రెండ్స్, మొత్తానికి చేసిన ఈ కుకింగ్ ఎలా ఉండదు అంటే ఫస్ట్లో మనం మామూలుగా అయితే అన్నం వేసుకుని తినిందా చెప్తాం కదా. ఇప్పుడైతే నేను అంత ఒబ్బు పట్టుకోలేక ముందుగా చూస్తున్నా. కాలుతుందబ్బా కొంచెం. గాయత్రి ఇప్పుడే చెప్పండు అమ్మా. ఎట్టని చెప్పి తినేస్తున్నావు మొత్తం. నువ్వైతే ఒక మొక్క కూడా వదిలిపెట్టకుండా. అందుకని ముందు నువ్వే తినేస్తున్నావా? అబ్బా కాలుతుందనే. ఏమి రుచి గాయత్రి, సరిగ్గా ఉంది. తక్కువ ఉంది గాయత్రి, మామూలుగా లేదు. ఓకే, ఇట్లా చేసి మనం పెట్టుకునేస్తే మంచి హోటల్లో మనం పెట్టుకునేచ్చు. మేము ఎక్కువ ఐటమ్స్ చేయలేము ఫ్రెండ్స్. మన కాడ ఉన్న దాంట్లోనే ఐటమ్స్తోనే చేసుకుంటాం అన్నమాట. అయినా కూడా సరిగ్గా వచ్చింది. సూపర్గా ఉంది. ఇంకా అన్నంలోకి ఎలా ఉంది అనేది చెప్పనక్క అవసరంలే, చాలా బాగుంటుంది. అయినా కూడా ఒకసారి దాంట్లో వేసుకుని చూసి చూపిస్తా, ఓకేనా? ఇంకా అర్ధరెడ్డిగా అన్నంలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా కూర అయితే దీన్ని వేసుకోవాలి. వేసే గాయత్రి. మొక్కలు వేయలేదా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మామూలుగా టేస్ట్ చేసాం కదా. ఇప్పుడు అన్నంలో టేస్ట్ చేస్తున్నా. కూర ఎలా దీనికి సరిపోద్దా లేదా, దీంట్లో కరెక్ట్గా ఉన్నది లేదా చూసి చెప్తా. మామూలు గాయత్రి. సూపర్గా ఉంది. పెద్ద ముక్క నాచబడింది. నువ్వైతే చిన్నగా తిరే ఇజ్జిని. నువ్వు ఎక్కువ కొడుతున్నా బాగా, నేను తింటా. మామూలుగా గదిరా సరిగ్గా ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా? చెప్పలేదా? అన్నీ కరెక్ట్ తక్కువ ఉన్నాయండి. ఎన్ని నిమిషాలు అయిందా? సో ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. మన ఛానల్లో ఎక్కువ ఈ వీడియోలు రావడం తక్కువనే కదా. ఇంకా నుంచి అయితే పెట్టడానికి ట్రై చేస్తాం. చాలామంది మన ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అబ్బా కదా. అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోలు బాగా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో. కూర అయితే తక్కువ ఉంది. ఇంక దీని గురించి ఏ వర్డ్స్ మనం చెప్పలేము. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.